వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఎలాంటి సర్వే చేయకుండా కబుర్లు చెప్తున్నారు పీకే. చంద్రబాబు టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ బయట చదువుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ అంటూ చంద్రబాబు భాషలోనే పీకే కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహార్ డెకాయిట్ అని పీకే ప్లాన్ లో భాగంగా వివేక హత్య అని గతంలో చంద్రబాబు ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తోంది ఐపాక్. ప్రశాంత్ కిషోర్ కు ఐపాక్ తో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆ సంస్థ నిర్వాహకులు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఆయన కామెంట్స్ ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఐపాక్ తో ప్రశాంత్ కిషోర్ కి ఎటువంటి సంబంధం లేదు అని గతంలోనే ఐపాక్ మేనేజ్మెంట్ చెప్పింది. అలాగే టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రశాంత్ కిషోర్ ఎందుకు బయట చదువుతున్నారు? ఆయన ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు? గతంలో కూడా ఆయన చంద్రబాబు లోకేష్లను కలిసి వచ్చారు. అప్పుడు మాత్రం నేను వాళ్లతో లేను అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. మరి ఈ తాజా కామెంట్స్ ని ఎట్లా చూడాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా చూస్తోంది? పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఏం జరుగుతోంది? సడన్ గా పీకే నోట బాబు మాట వినిపించడానికి కారణం ఏంటి? ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటిది ఈరోజు ఆయన హైదరాబాద్లో చేసినటువంటి కామెంట్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కొద్ది రోజుల క్రితం ఆయన విజయవాడలో వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిశారు, చాలాసేపు మీట్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కోసము ఆయనను వ్యూహకర్తగా పనిచేయాలని చంద్రబాబుకు అనుకూలంగా ఆయన ప్రకటన చేయాలనేటువంటి ఒక డీల్ కుదిరింది. రాబిన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా ఈ చంద్రబాబు నాయుడుకు అదేవిధంగా ప్రశాంత్ కిషోర్కు మధ్య ఒక డీల్ కుదిర్చారు అనేటువంటిది చాలా స్పష్టంగా కూడా ఆ రోజు అర్థమైంది. సో చంద్రబాబుకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్ కొన్ని మీటింగ్స్ పెడతారు, లేదంటే కొన్ని సమ్మిట్స్ లాంటివి హాజరవుతారు. ఆ తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గెలుస్తారు అనేటువంటి ఒక పబ్లిక్ మూడ్ను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు థింకింగ్ ఏంటంటే ఒకవేళ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్తే ఇది నిజం అనుకొని చాలామంది అటువైపు టర్న్ అవుతారు, అదే వాస్తవం అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఏదైతే గతంలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలి. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్కి సంబంధించి గతంలో ఆయన కొన్ని కామెంట్స్ చేస్తే అవి నిజమయ్యాయి అనేటువంటి ఏదైతే ఒక మాట ఉందో, అయితే చాలా సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా తారుమారైనటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ నుంచి హిమాచల్ వరకు ఆయన చెప్పినటువంటి చాలా విషయాలు ఆయన ప్రెడిక్ట్ చేసినవి కూడా తప్పయ్యాయి. కానీ ఎక్కడైతే ప్రశాంత్ కిషోర్ కొన్ని చేసినవి నిజమయ్యాయో వాటిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగానే ఈరోజు ప్రశాంత్ కిషోర్ వచ్చి యాజ్ ఇట్ ఈస్గా తెలుగుదేశం పార్టీ ఏదైతే లాంగ్వేజ్ వాడుతుందో, ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ అని, లేదంటే బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు మంచి చేయడం ద్వారా మీకు ఓట్లు పడతాయా, దీన్ని నమ్ముకుంటే ఇటువంటి భాషను యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు ప్రశాంత్ కిషోర్ వాడారు. ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను ఆయన హైదరాబాద్లో ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించినటువంటి డైలాగ్ సమ్మిట్లో ఆయన చెప్పడం జరిగింది. ఎక్కడ ఒక సర్వే చేయలేదు. ప్రశాంత్ కిషోర్కి సంబంధించి కొద్ది రోజుల నుంచి మనం చూసుకుంటే ఆయన బీహార్లో జన్ సురాజ్ యాత్ర అనేటువంటి ఒక యాత్ర చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. 2019 ఎలక్షన్స్ తర్వాత ఎక్కడ కూడా ఇస్మాయిల్, ఏపీ దగ్గరకు వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఆ టీం కానీ గతంలో ఎవరైతే ఆ నెట్వర్క్ కానీ ఇప్పుడు ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఒక సమాచారం ఉంది కదా. డెఫినెట్గా 2019 ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్సీపీకి ప్రశాంత్ కిషోర్కి ఎటువంటి సంబంధం లేదు. ఐపాక్ అనేటువంటి సంస్థ పనిచేస్తుంది. దాని ప్రతినిధులు వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడిని ప్రశాంత్ కిషోర్ కలిసిన తర్వాత ఐపాక్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేసింది, మాకు ప్రశాంత్ కిషోర్కు ఎటువంటి సంబంధం లేదని. బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత చాలా స్పష్టంగా ప్రశాంత్ కిషోర్ కూడా నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ లేదంటే ఎలక్షన్ స్ట్రాటజీ అనేటువంటి పనిని వదిలిపెడుతున్నాననేటువంటి మాట చెప్పారు. కానీ బీహార్లో చాలా పూర్ రెస్పాన్స్ రావడము, ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన మళ్ళీ ఇటువంటి పని స్టార్ట్ చేశారు అనేటువంటిది ఆయన సన్నిహితులు చాలా పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాయి. ఇప్పుడు ఆయన చంద్రబాబు కోసం డైరెక్ట్గా పనిచేస్తున్నారు. ఆయన పూర్తిగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ను లేకుంటే ఆయనకు అనుకూలమైనటువంటి ఒక మూడ్ను అటు ఢిల్లీలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ చేసేటువంటి ఒక పనిలో ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసుకుంటే ఎక్కడ కూడా ఆయనకు ఒక సర్వే ఏజెన్సీ లేదు, ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఒక మనిషి లేడు, ఆయనకు సంబంధించినటువంటి ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను చదవడం ద్వారా ఒక మూడ్ను క్రియేట్ చేయాలి, ఒక ఆర్టిఫిషియల్గా చంద్రబాబుకు అనుకూలమైనటువంటి మూడ్ క్రియేట్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వరకు చూసుకుంటే
పొత్తు ఏదైతే పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నారో అది కూడా పూర్తిగా తుస్సుమంది. ఎక్కడ కూడా జెండా మీటింగ్కి రెస్పాన్స్ రాలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీటింగ్స్కి రెస్పాన్స్ రావడం లేదు. మరోవైపు ప్రతి సర్వే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక మూడ్ను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము, ఎట్ ద సేమ్ టైం కొంత అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా మేము గెలుస్తున్నామనేటువంటి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేయడం ద్వారా పూర్తిగా తమకు అనుకూలమైనటువంటి ఒక మూడ్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు ద్వారా జరుగుతుంది. అదే స్క్రిప్ట్ ను ఈ రోజు ప్రశాంత్ కిషోర్ చదివారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటారా? ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఏది చేసినా కూడా చాలా ఆలస్యంగా చేస్తూ ఉంటారో అందులో భాగంగానే ఇటువంటి ఒక కార్యక్రమం కూడా చేసిన పరిస్థితి కనబడుతోంది.